ఎందరో మహానుభావులు. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇగో ఇవాళ వచ్చేసి అయితే శ్రీ వాళ్ళది మ్యారేజ్ డే. అలాగైతే ఇప్పుడు మ్యారేజ్ డే. ఇగో మౌనిక హ్యాపీ మ్యారేజ్ డే. ఏడి మీ శ్రీ ఏడి? ఇగో వీళ్ళైతే ఇప్పుడే ఇప్పుడు మంచిగా టిఫిన్లు తెచ్చుకున్నారు తింటారు. శ్రీ హ్యాపీ మ్యారేజ్ డే. గట్లా అంటారా? థ్యాంక్స్ అనాలి అంతే. కుందనపు బొమ్మ లెక్కున్నావు అమ్మ. అర్థం మ్యారేజ్ డే కదా, కొత్త డ్రెస్ వేసుకుంటా. ఎందుకు నాకు పెళ్లి ఇష్టం లేదు అంటాను. ఇగో ఏం సాధించింది లేదు, చేసింది. ఇక 30 సంవత్సరాల తర్వాత ఇంకా 40 దాకా వేసుకుంటావు, తను వేసుకుంటారా? మన పెళ్లి రోజు అని ఎందుకు అందరికైనా బర్త్డే అంటే అది వేరు, మేమే చేసుకున్నాం లగ్గంగా. కానీ కింద కామెంట్ వస్తే ఏమత్తే పిల్లలేరు అని వస్తే కాంగ్రెస్ గెలిచింది. ఏం గెలిచింది? అందరు తిన్నారు కానీ మా సాత్క తినడు అయితే లేదు. సాత్క మళ్ళీ బిర్యానీ ఎప్పుడు తింటావు సాత్క? ఈమెనే గుడ్ మార్నింగ్ అని స్టార్ట్ చేసింది. సంవత్సరం వీడియోలు అంత లేట్ అయినాయి. ఇప్పుడు మళ్ళా పెళ్లికి మళ్ళా కట్టిన పెళ్లి చేసుకున్నప్పుడు సట్టి వచ్చింది పాపం. వీళ్ళు ఎవరు చికెన్ మటన్ తినాలి, అందుకే ఈసారట ఏమంటుంది బావా? పప్పు నీళ్ళట పురుగుల పడ్డ వంకాయలు పెట్టినవాట. ఈ పోరికి ఏం చెప్తావు చెప్పి. సంవత్సరం అవుతుంది కానీ మళ్ళీ పెళ్లి పార్టీ అయితే పాట అర్థమవుతుంది నాకు. అబ్బో జీవితంలో ఎన్ని కష్టాలు ఆసర పిచ్చిలాగా ఆసరైన ధన్యవాదాలు. ఇగో నేను చేస్తాను బాబా, స్టార్ట్ చేసి పెడతాండే. ఇగో ఏమద్దు అన్ని ఎందుకు అది అన్నాడు. మంచిగా శ్రీ ఏమో మంచిగా వేసుకొని పెట్టుకుంటాను. మరి ఫోటోలే లేవు ఇద్దరు కలిసి. ఎప్పుడు టీం పట్టుకొని టీం బుద్ధికైతే వచ్చింది. జీవితాంతం మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అన్ని కట్ చేసుకుంటా స్క్రీన్ షాట్ కొట్టుకుంటా పెట్టినట్టుండే. ఏ ఫొటోస్ లేవు మా. ఇగో శ్రీ ఇలా మ్యారేజ్ డే కదా, తలస్నానం అంటే ఇగో తలస్నానం చేసిన అవసరం అయ్యాలా అన్ని ఇచ్చాను రావడ్డ. నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేనేం పాపం పంపిన వాళ్ళు కూడా ఎవరికి ఏం రిప్లై కూడా ఇయ్యలేదు. వాళ్ళందరూ ఏం చేస్తారు, మనిషికి ఒక నెత్తి వాటిల్లు మంచిగా పేర్లు తీసుకుంటారు. ఏడ పనిలేదు ఏం చేస్తారు. పాపం వైష్ణవ్ అంటే హాస్టల్ ఉంటాయి కాబట్టి నేను చూస్తాను అనుకో. ఇద్దరు ఇంటికానే ఉంటారు కదా, పార్టీ వేసుకుందామంటే వీళ్ళందరూ పేర్ల మీద ఎగబడ్డారు. ఇక ఇప్పుడు మిమ్మల్ని అందరు చూస్తారు. నాకు చదువుతాను అందుకే గంట పట్టి చూస్తాను. షూటింగ్ అని పెడితే అనుక కోడి అటు మబ్బులు అయినాయి. మబ్బులు అయిన వాళ్ళే కథ పెట్టలే పొద్దుగాల నాకు పెయిన్ అయ్యుర్రా. నేను మొద్దు తీసిన ఒకటి అది బాగుంది బాబాయ్. తేరొచ్చింది. అక్క గోర్లే ఏమైనా ఇక నీకు ఇలా మీది పెళ్లి రోజు ఎందుకు కూడా పెళ్లి రోజు కాదంటవా? ఎందుకంటే తను సంవత్సరం నుంచి నీకు కలిగిన మీరు తిట్టుకున్న బూతులు ఏం లేవు కానీ పెళ్లి చేసుకోకుండా మంచిగా అనిపించింది అంతే. నీ స్పందన దానికి to you. To you. అమెరికాలో Happy birthday to you.
ఆడోళ్ళు ఓడతారు కానీ మా ఇంట్లో శ్రీయే ఓడతాడు నాకంటే ఎక్కువ సాదిగా గడ్డి అన్యాయంలో నేని తరువాతే ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికి ఇలా డాన్స్ చేద్దాం పెళ్లి రోజు సందర్భంగా. అలా బాగా వచ్చింది పాట. అయ్యో ఇయ్యవే నాకు ఇస్తానే లేవు ఎప్పుడు అయ్యా పెళ్లి రోజు అని ఇయ్యలే. ఓ పెళ్లి రోజానికి ఇప్పుడు సందలు పడ్డాను పెళ్లి రోజు పొద్దులేదు కానీ ఉందంటే కొంచెం సాతికనే అప్పుడు ఇక పంతులు చూసుకుంటే చిన్న నవ్వుడు కాదు చెప్పలేదు. ఇలా పొద్దుగాల 6కి లేచిర్రు షూటింగ్ అని సాయంత్రం 6 కావడానికి అవుతుంది కానీ ఇలా షూటింగ్ చేయలే ఏం చేయలే. వేడి అన్నం వేసుకొని కారపు నూనె వేసుకొని తింటాను. అబ్బా ఏమన్నా ఉందా కలుపుదంటే నేను నోట్ల నీళ్ళు ఊరుతాను. ఆగే నేను తినని ఒక ఏం మంచిలేదు అబ్బా. చికెన్ కూడా ఇంత మంచి ఎప్పుడు వెళ్ళిపోయా ఇదే కారం ఉండగా అంతే ఎక్కువ శాతం తినటోళ్ళన్నా. ఎప్పుడు మనం పొద్దున కూర సాయంత్రం కూర వండుకుందాం. ఇంకా వండుకుందాం కానీ ఇష్టంగా కారపు నూనె వేసుకునేది తిందాము మేము. పెళ్లి రోజు అయితే గిఫ్ట్ దేవుడా వీళ్ళు మనోళ్ళు కావాలి సాంఘిక ఎగురుతాండి. ఫోటో పెట్టి వెళ్ళిపో. అరే కేజీ అవుతుంది. అరే మా కొట్టాడు కొట్టిలేదు తెలుసా ఇది అంటుకుంటా చూద్దాం. అంటుతుంది శ్రీ ఎందుకని వీళ్ళకి మాకు మ్యారేజ్ డే అని కూడా లేదు. అది ఒత్తుతుంది వస్తుందని సంబరం ఉన్నాయి పోరా. ఒక్కరోజు తినవా ఎందుకు చేసుకుంటా ఇక లేదని అయ్యో మీరు అట్లా పెట్టుకుంటారు కదా. ఓన్లీ చిన్న పీస్ అంటే చూడు చిన్న పీస్ అంటారా దాన్ని ఎవరన్నా
మాట్లాడాలి మొబైల్ కూడా ఇట్లా. అయ్యో నేను ఒక్కనే పోకుండా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సబ్స్క్రైబ్ మౌనిక అక్క శ్రీ గుడ్ నైట్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఇంకా థ్యాంక్ యూ మొత్తాన్ని టైం చూడాలి 9:30 అవుతుంది. బాయ్. ఇవాళకైతే ఇది మన ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో మన వాళ్ళ నైట్ చూస్తారు అందరు గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. మాకు మ్యారేజ్ డే అట్లా చేసుకుని అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎందుకు మాది మేము మ్యారేజ్ చేసుకుంటే పెద్ద విషయం కాదు కదా. బర్త్డే అంటే ఏదో అనుకోవచ్చు కదా, కానీ మ్యారేజ్ డే అంటే కొంత అంత ఫీలింగ్ ఏం అనిపించలే. సో అందుకే మేము దేన్ని స్పెషల్గా తీయలే. ఇక సాత్వికనే ముందర వాడి తీసింది.